ప్రభు నామమున అందరికీ శుభములు, వందనములండి. ఈరోజు మనము మన లైఫ్లో చాలా విషయాల్లో మనము తొందరపడిపోతుంటాము. తొందరపడి మనము ఆలోచిస్తూ ఉంటాము. మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనం కంగారు పడిపోతూ ఉంటాము. అలా కంగారు పడడం వల్ల మనము కొన్నిసార్లు మనము మన సమస్యలు, మన పరిస్థితులు, మన మీదకి వచ్చిన ఒత్తిడుల వల్ల మనము మన ప్రాణాలను సైతం పోగొట్టుకునే వారంగా ఉంటాము. అలా కాదండి, మనం నమ్ముకున్న దేవుని వైపు ప్రతి ఒక్క విషయంలోనూ మనము ఆధారం చేసుకునే వారంగా ఉండాలండి. ఉదాహరణకు దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి దానియేలు గారు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. మనందరికీ తెలిసిందే కదండి. రాజుగారు ఒక కల కన్నాను, ఆ కల భావం నాకు తెలియజెప్పుడి, మీరు చెప్పని ఎడల నేను ఈ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ ఇంకా గారడీ విద్య గల వారిని నేను వారందరినీ హతము చేస్తానని చెప్పి ఆయన అన్నప్పుడు, ఆ హతము చేసే వరుసలో దానియేలు గారు వారు వచ్చినప్పుడు ఏంటని అడిగినప్పుడు, ఇలాంటి పరిస్థితి వారు చెప్పినప్పుడు, వివరించినప్పుడు, అప్పుడు దానియేలు గారు రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నారు, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను చెప్తాను అని అన్నప్పుడు, మరి దానియేలు గారు ప్రార్థనలో, విజ్ఞాపనలో దేవుని ద్వారా ఆ మర్మాన్ని తెలుసుకున్నారండి, బయలుపరచబడింది. అలాగే మన లైఫ్లో, మన జీవితంలో కూడా కొన్ని కఠిన సమస్యలు, పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనకు ఆ సమస్య తీరదు అన్న పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని ఘోరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మనం ఆ పరిస్థితికి ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితిలో అలాగే నిలబడిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే మనము ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా, మనకి నిలబడలేని పరిస్థితి వచ్చినా, మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనము ప్రార్థన చేసుకోవడం మనము నేర్చుకున్నట్లయితే, ఖచ్చితంగా మనము ఆ అలవాటును మనం నేర్చుకునగలిగితే ఖచ్చితంగా మనం మన సమస్యలో పరిష్కారాన్ని మనం చూడగలుగుతాము. దేవుని వాక్యము ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతారండి. మన సమస్యకు, మన ఆలోచనలకు ఆయన వాక్కు ద్వారా మనకు సమాధానం చెప్తూ ఉంటారు. కనుక మనం ఆయన్ని ఆశ్రయించడం నేర్చుకుందాం, ఆయన్ని ప్రేమించడం నేర్చుకుందాం, ఆయన రెక్కల చాటున మనం భద్రపరచుదాం. అటువంటి ధన్యత భాగ్యమైన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్.